Hi, I am Mahita, the girl next door. So, in this episode, I am taking you guys through my skincare journey, and also this is my first time talking directly to the camera. So, అప్పుడప్పుడు ఏం మాట్లాడతానో కూడా నాకే తెలీదు, బట్ స్టిల్ ప్లీజ్ టు అడ్జస్ట్. అండ్ సారీ దాట్ ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా బికాస్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ with me. So, and also before getting into the video, I would like to say that ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ చెప్పే ప్రోడక్ట్స్ అన్నీ ఎస్పెషల్లీ నా స్కిన్ టైప్కి బాగా సెట్ అయ్యాయి. సో ఇవన్నీ అందరికీ సెట్ అవ్వాలని రూల్ లేదు. సో బిఫోర్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ప్లీజ్ టు ప్యాచ్ టెస్ట్. అండ్ ఆల్సో కొన్ని ప్రోడక్ట్స్కి డర్మటాలజిస్ట్ రికమెండేషన్స్ కంపల్సరీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So it's all started during lockdown. So August 2020 my skin used to look like this. I used to have black heads, white heads, clogged pores, facial hair, whatnot, everything. And also I'm having this habit of picking off my pimples. ఎంత చిన్న పింపుల్ వచ్చినా పెద్ద పింపుల్ వచ్చినా గిల్లేసుకుంటాను. సో దట్స్ ద మెయిన్ రీజన్ వై మై స్కిన్ టర్న్డ్ అవుట్ లైక్ దాట్. ఇన్ జనరలీ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి స్కిన్ కేర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, బట్ ఇన్ మై కేస్ మై సిస్టర్ ఇంట్రడ్యూస్ స్కిన్ కేర్ టు మీ. దెన్ షీ ఆర్డర్డ్ సమ్ సార్ట్ ఆఫ్ కాంబో కిట్ విచ్ కమ్స్ విత్ క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్. సో నాకు అప్పుడు తెలిసింది స్కిన్ కేర్ అంటే CTM మెథడ్ ఫాలో అవ్వాలని. సో ఫర్ క్లెన్జర్స్ ఐ యూస్ టు యూస్ ది సెటాఫిల్ జెంటల్ క్లెన్జర్ అండ్ ఆల్సో ది డర్మాకో జెంటల్ క్లెన్జర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ సెన్సిటివ్ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ టైప్స్. అండ్ టోనర్స్లో పెద్దగా ఏం యూస్ చేయలేదు, ఒకసారి ప్లమ్ టోనర్ యూస్ చేసా. అది యూస్ చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న టైనీ బంప్స్ రావడం మొదలైనాయి. సో ఐ స్టాప్ యూజింగ్ టోనర్స్. అండ్ మాయిశ్చరైజర్లో అయితే చాలానే యూస్ చేశాను, బట్ కరెంట్ ఫేవరెట్ వచ్చి డాట్ అండ్ కీ మాయిశ్చరైజర్ అండ్ ఆల్సో సెటాఫిల్ మాయిశ్చరైజర్. కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ దిస్ సెటాఫిల్ మాయిశ్చరైజర్. అండ్ ఈ మధ్యలో సీరమ్స్ కూడా చాలా డిస్కవర్ చేశాను. నాకు కొంచెం చెప్పడానికి అవ్వట్లేదు, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఎక్స్ప్లెయినింగ్. సో దెన్ ఐ యూస్ టు యూస్ సాలిసిలిక్ యాసిడ్ సీరం, మినిమలిస్ట్ సాలిసిలిక్ యాసిడ్ సీరం. అండ్ సాలిసిలిక్ యాసిడ్తో పాటు నయాసినమైడ్ చాలా బాగా పనిచేస్తుంది అంటారు. సో ఐ ట్రైడ్ దీస్ బోత్ కాంబినేషన్స్ అనమాట. సో దెన్ మై స్కిన్ రియల్లీ గాట్ చేంజ్. అంటే ఒక 1 monthలో చేంజ్ అయింది, ఒక 2 monthsలో చేంజ్ అయిందని చెప్పలేను, కానీ ఇట్ లిటరలీ టుక్ మీ ఇయర్స్. అంటే పింపుల్స్ రావడం అవేమీ స్టాప్ అవ్వలేదు, ఉన్న స్పాట్స్ని లైట్గా, బ్లెమిషెస్ని లైట్గా తగ్గించాయి, బట్ మై స్కిన్ టెక్స్చర్ గాట్ సో మచ్ ఇంప్రూవ్డ్. సో ఇది జస్ట్ టెక్స్చర్ చేంజ్ చేసింది సాలిసిలిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్. సో ఎవరికైతే జస్ట్ బేసిక్ యాక్నే ఉందో, అంత పెద్ద గొప్ప యాక్నే అంటే ఎక్కువ యాక్నే లేకపోతే కనుక యూ కెన్ యూస్ సాలిసిలిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్. సో సాలిసిలిక్ యాసిడ్ ఎలా వాడాలంటే నైట్ ఆఫ్టర్ టోనింగ్, అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ యూస్ చేసిన తర్వాత యూ కెన్ టేక్ 2 to 3 drops ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్. దానిపైన ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి దానిపైన యూ కెన్ టేక్ 2 to 3 drops ఆఫ్ నయాసినమైడ్. అండ్ టాప్ కోట్ కంపల్సరీ మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. అండ్ దెన్ మార్నింగ్ కంపల్సరీ సన్ స్క్రీన్ యూస్ చేయాలంటే క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మార్నింగ్. సో సాలిసిలిక్ యాసిడ్ యూస్ చేసేటప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్ యూస్ చేయాలి. సో ఒక 2 to 3 years ఇదే ఫాలో అయ్యాను. సో ఒక ఫేస్లో అసలు పింపుల్స్ రావడమే ఆగిపోయినాయి, అసలు ఎందుకు ఆగిపోయినాయో కూడా నాకు కూడా తెలీదు. సో ఆగిపోయినాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా చెత్త అంతా తినేదాన్ని, ఎక్సర్సైజ్ కూడా అంత పెద్దగా ఏం చేసేదాన్ని కాదు. సో చిన్న బ్రేక్ తీసుకున్నా, కొంచెం మాట్లాడి నోరు నొప్పి వచ్చింది. సో యా, ఆ ఫేస్లో మొత్తం పింపుల్స్ అన్నీ పోయాయి అనుకున్నా, బట్ దెన్ అగైన్ మళ్ళీ మొదటికి వచ్చింది. సో మళ్ళీ రావడం స్టార్ట్ అయినాయి. సో ఈసారి ఏమైందంటే ఇంకా కొంచెం రెడ్ కలర్లో ఎక్కువగా రావడం, చాలా సెన్సిటివ్గా అయిపోవడం, ఇట్లా వచ్చాయి పింపుల్స్. దెన్ ఐ స్టార్టెడ్ యూసింగ్ స్నేల్ మ్యూసిన్. సో అప్పటి నుంచి యూస్ చేశాను, ఇప్పటికీ యూస్ చేస్తున్నా. సో ఏదో మాట్లాడా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు యూస్ చేస్తున్నా. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి
ఎవరికైతే రెడ్ కలర్లో మార్క్స్ వచ్చేస్తాయో వాళ్ళు స్నేల్ మ్యూసిన్ యూస్ చేస్తే ఇట్ వర్క్స్ వండర్స్. సో స్నేల్ మ్యూసిన్తో పాటు ఐ ఆల్సో స్టార్టెడ్ యూజింగ్ ట్రెటినాయిన్ యూస్ చేస్తే ఏంటంటే స్టార్టింగ్లో చాలా స్కిన్ పర్జింగ్ ఉంటుంది. నాకైతే చాలా ఎక్కువ వచ్చేసాయి. ఐ కుడెంట్ ఏబుల్ టు ఫైండ్ పిక్చర్స్. ఇఫ్ ఏమైనా దొరికితే ఇక్కడ అటాచ్ చేస్తాను. సో స్కిన్ పర్జింగ్ వచ్చిన మెల్లగా ఇట్ స్టార్టెడ్ రెడ్యూసింగ్. బట్ అయినా కూడా కొత్త పింపుల్స్ రావడం అయితే ఆగలేదు, కానీ వచ్చే పింపుల్స్ కొంచెం లైట్గా తగ్గాయి. సో ఇంకా అట్లనే కానిచ్చేసేదాన్ని, మెల్లగా వస్తుంటాయి తగ్గుతుంటాయి. ఇంకా చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ట్రై చేసేదాన్ని. సో ఈ ఇయర్ జాన్వరి నుంచి ఇంకొంచెం యాక్నే ట్రిగర్ అయినాయి. ఈసారి యాక్నే చాలా కొత్తగా ఉంది. ఇదివరకు ఏంటంటే జస్ట్ యాక్నే వచ్చినా గిల్లితే లోపల నుంచి వైట్ పస్ వచ్చేది. ఇప్పుడు అట్లా గిల్లినా వైట్ పస్ రాలేదు. సో ఇంకా నాకు చాలా కోపం వచ్చి ఇంకా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మంచి క్లినిక్కి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నా. అంతకుముందు కూడా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. సో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే గిల్లుకోవద్దమ్మా, అలా ఉండకూడదమ్మా, ఇలా తినకూడదమ్మా, ఇవే చెప్పారు. కానీ యాక్చువల్ స్కిన్ ప్రాబ్లం ఏంటో అసలు నాకు ఎవరు చెప్పలేదు. ఇంకెవరికేం చెప్పినా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సిస్టిక్ యాక్నే, ఇంకా ఏది పడితే చెప్పేవారు. సో ఇంకా అదే ఏమో అనుకొని ఇది నాకు తలరాత అనుకొని చెప్పి ఇంకా అట్లనే ఉండేదాన్ని. సో ఈ ఇయర్ ఏప్రిల్లో ఐ వెంట్ టు దిస్ సామ్నవి క్లినిక్. సో వీళ్ళు ఏంటంటే మొత్తం స్కిన్ ఎక్కడ ఎలర్జీ వస్తుందో, సో వీళ్ళు ఏంటంటే అసలు మన స్కిన్ రూట్ కాజ్ అనేది చెప్తారనమాట. సో ఈ క్లినిక్ అనే కాదు, ఇంకా మేబీ వేరే క్లినిక్స్ కూడా ఉండొచ్చు. బట్ నేనైతే మా కజిన్ సజెస్ట్ చేశారని చెప్పి ఇక్కడికి వెళ్ళాను. సో బిల్ గట్టిగానే వేశారు, కానీ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి దే సజెస్టెడ్ మీ ఐసోట్రెటినాయిన్ ట్యాబ్లెట్స్ అనమాట. సో ట్రెటినాయిన్ అంటే నార్మల్గా మనం స్కిన్కి యూస్ చేస్తాం. ఇన్ జనరల్గా ఎవరైనా ట్రెటినాయిన్ యూస్ చేయాలనుకుంటే స్టార్ట్ విత్ 0.025%. సో నేనైతే ప్రస్తుతానికి 0.05% యూస్ చేస్తున్నాను, బికాస్ మై స్కిన్ గాట్ యూస్ టు ఇట్. సో జనరల్గా మనం పైన రాసుకుంటాం, బట్ దే సజెస్టెడ్ ట్యాబ్లెట్స్ అనమాట. సో ఈ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే స్కిన్ చాలా డీహైడ్రేట్ అవుతుంది, దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ లిప్స్ కూడా చాలా క్రాక్ అయిపోతాయి. సో వీ హ్యావ్ టు టేక్ మినిమమ్ 5 liters ఆఫ్ వాటర్. అండ్ ఆల్సో లిప్ బామ్ కంపల్సరీ అప్లై చేస్తూనే ఉండాలి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు యూస్ చేయకూడదు ఈ ట్యాబ్లెట్స్ని. సో వాళ్ళు మొత్తం బ్లడ్ టెస్ట్ చేసి మనకి సెట్ అవుతుందా లేదా అని చెప్పి ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఐ లిటరలీ యూస్ దోస్ ట్యాబ్లెట్స్ ఓన్లీ ఫర్ 20 days. బట్ తర్వాత నాకు నిజం చెప్తున్నా, ఒక్క పింపుల్ కూడా రాలేదు. జస్ట్ ఇక్కడ మాత్రం ఒకటి వచ్చింది, అది ఫంక్షన్ ఉందని వచ్చింది. సో దానికి మించి నిజంగా ఒక్క పింపుల్ కూడా రాలేదు. అండ్ ఫర్ యాక్నే మార్క్స్ దే సజెస్టెడ్ మీ దిస్ వన్. దే సజెస్టెడ్ దిస్ ఐజీ క్లియర్ సీరమ్. సో ఈ ఎజిలిక్ యాసిడ్లో స్కిన్ బ్లెమిషెస్ని తగ్గించే ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది కొంచెం కాస్ట్లీ, 2000 ఇది, అంటే 1900 to 2000 రేంజ్లో ఉంటుంది. సో జస్ట్ ఇన్ కేస్ చీపర్ ఆప్షన్ కావాలి అనుకుంటే వీ కెన్ ఆల్సో యూస్ దిస్ ఏజీ డర్మ్ 10% జెల్. సో అది కొంచెం ఇరిటేట్ చేస్తుంది స్కిన్ని, బట్ దిస్ వన్ ఇట్ వర్క్స్ లైక్ మ్యాజిక్, లిటరలీ మ్యాజిక్. సో స్టబర్న్ యాక్నే మార్క్స్ని కూడా చాలా ఫాస్ట్గా తగ్గించింది. సో దాని తర్వాత నాకు మళ్ళీ ఇంకా కొత్త పింపుల్స్ రాలేదు, ఉన్న పింపుల్స్ని ఇది యూస్ చేస్తే తగ్గించింది. అండ్ ఇది ఎలా యూస్ చేస్తానంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ క్లెన్జర్, ఐ యూస్ టు యూస్ సెటాఫిల్ క్లెన్జర్. అండ్ దెన్ ఫర్ టోనర్ ఐ యూస్ టు యూస్ దిస్ వన్ ప్లమ్ క్లారిటీ బూస్ట్ టోనర్. దానిపైన ఈ ఎజిలిక్ యాసిడ్ సీరమ్. అండ్ టాప్ కోట్ ఐ యూస్ టు యూస్ దిస్ స్నేల్ మ్యూసిన్. మాయిశ్చరైజర్ అప్పుడప్పుడు రాసుకునేదాన్ని, అప్పుడప్పుడు స్కిప్ చేసేదాన్ని. బట్ ఇది యూస్ చేస్తున్నాను కాబట్టి మాయిశ్చరైజర్ రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరన్నా కొత్తగా స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు యూస్ మాయిశ్చరైజర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ స్కిన్ కేర్. సో మన స్కిన్ డ్రై చేస్తే ఇంకా యాక్నే ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ గ్లో అనేది రాదు. సో గ్లోయీ స్కిన్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు యూస్ మాయిశ్చరైజర్. అండ్ సన్ స్క్రీన్ మనందరికీ తెలిసిందే, సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సన్ స్క్రీన్లో నా మోస్ట్ ఫేవరెట్స్ వచ్చి ఆక్వాలాజికా సన్ స్క్రీన్ అండ్ ఆల్సో ది డాట్ అండ్ కీ సన్ స్క్రీన్. కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ దిస్
టింటెడ్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. ఇదివరకు యాక్నే ఉండేది కాబట్టి కొంచెం సన్ స్క్రీన్ రాసుకుని దానిపైన కంపల్సరీ ఫౌండేషన్ యూస్ చేసేదాన్ని. బట్ కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ దిస్ టింటెడ్ సన్ స్క్రీన్. ఇది ఒకటి రాసుకుని వెళ్ళిపోతే మాయిశ్చరైజర్, టింటెడ్ సన్ స్క్రీన్ రాసుకుని వెళ్ళిపోతే సెట్. ఐ నో చాలా తుకడాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఐ విల్ పిన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో కామెంట్స్లో మొత్తం ఆల్ ది క్లెన్జర్స్, సీరమ్స్, మాయిశ్చరైజర్ అన్నీ కొంచెం నీట్గా రాసి పెడతాను. ఆల్సో ఐసోట్రెటినాయిన్ ట్యాబ్లెట్స్ ఎవరైతే యూస్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లన్నీ చేయించుకొని యూ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ దట్. సో నాకు చేసిన టెస్ట్స్ అయితే సీరమ్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అండ్ ఎల్ఎఫ్టి టెస్ట్, ఈ 2 టెస్టులు చేసి వాళ్ళు సజెస్ట్ చేశారు. అండ్ ఈ ఐసోట్రెటినాయిన్లో కూడా డోసేజ్ అని ఉంటుంది. సో మన బిఎంఎస్ బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ బట్టి వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ డోసేజ్ అనేది సజెస్ట్ చేస్తారు. సో ప్లీజ్ దీనికి మాత్రం డర్మటాలజిస్ట్ రికమెండేషన్ కంపల్సరీ ఉండాలి. నాకంటే చాలా ఎక్కువ యాక్నీ వచ్చింది కాబట్టి వాళ్ళు ఐసోట్రెటినాయిన్ సజెస్ట్ చేశారు. సో అందరికీ ఐసోట్రెటినాయిన్ అయితే జనరల్గా సజెస్ట్ చేయరు. సో ఐసోట్రెటినాయిన్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఫర్ మీ. సో టాకింగ్ అబౌట్ కెమికల్ పీల్స్ యూజ్ చేసేదాన్ని. ది డర్మాకోలో 15% 30% ఐ లెటెస్ట్ ద పిక్ హియర్, అసలు గుర్తులేదు. సో అది యూజ్ చేసేదాన్ని. కెమికల్ పీల్స్ నాకంత పడలేదు అనిపించింది, ఎందుకంటే ఐ యూస్ టు యూస్ సాలిసిలిక్ యాసిడ్ అండ్ ఆల్సో ట్రెటినాయిన్ కూడా యూజ్ చేసేదాన్ని ఆ టైంలో. సో ట్రెటినాయిన్ ఇట్ ఎక్స్ఫోలియేట్స్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ ఆల్సో సాలిసిలిక్ యాసిడ్ ఇట్ ఎక్స్ఫోలియేట్స్ ఫ్రమ్ ఇన్సైడ్. సో మళ్ళీ సపరేట్గా కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ అంత పెద్ద యూస్ అవ్వలేదు నాకు. సో ఐ స్టాప్ యూజింగ్ దట్. అండ్ స్క్రబ్స్ అయితే ఇన్ ఎక్స్ఫోలియేటర్స్ యూస్ చేసినప్పుడు స్క్రబ్ బేసికల్లీ అవసరం లేదు. జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా వాడాలి అనిపిస్తే ఇప్పటికైనా జస్ట్ షుగర్లో కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని అయిపోగొట్టేస్తా. అండ్ కమింగ్ టు ఫేస్ మాస్క్స్లో ప్లమ్లో యూస్ చేశాను, వైట్ క్యామో సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. సో ఐ యూస్ టు యూస్ దట్. ప్రస్తుతానికైతే ఫాక్స్టైల్ ఫేస్ మాస్క్ యూస్ చేస్తున్నా, లోపల ఉంది. ఐ లెటెస్ట్ ద పిక్ హియర్. ఇప్పుడు తీయాలంటే కొంచెం బద్ధకంగా ఉంది. సో కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ అండ్ ఫేస్ మాస్క్స్. అండ్ దేర్ ఈస్ వన్ యాప్ కాల్డ్ దిస్ స్మిటన్ అనే యాప్లో కొంచెం ఒక 6 ప్రోడక్ట్స్ అన్నీ కలిపి 200కి వచ్చేస్తాయి మినీస్. ఇఫ్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో, సో కొత్తగా స్కిన్ కేర్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సో యూ కెన్ చెక్అవుట్ దట్ యాప్. అంటే 6 మినీ ట్రయల్స్ అలా ఉంటాయి, ఇంత ప్రోడక్ట్స్ వస్తాయి. సో క్లెన్జర్స్లో, మాయిశ్చరైజర్స్లో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో యూస్ దట్. ఇంకేమన్నా మర్చిపోయాను. ఫైనలీ లిప్ బామ్స్లో అయితే ఎప్పటి నుంచో నేను యూస్ చేసేది దిస్ వన్, ది డాట్ అండ్ కీ లిప్ బామ్. లిటరలీ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇదే యూస్ చేస్తున్నా. ఇంకా అంత ఎక్స్పెన్సివ్ పెట్టబుద్ధి అవ్వదు, ఎందుకంటే రాసుకున్నా కూడా నాకేస్తాం. అండ్ వ్యాసిలిన్ వర్క్స్ వెరీ వెల్. దీనికన్నా వ్యాసిలినే బాగుంటుంది. సో ఇది కొంచెం టింటెడ్ ఉంటుంది కాబట్టి ఐ స్టిల్ యూస్ దిస్. నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు వ్యాసిలిన్ కూడా రాసుకుంటాను ఇప్పటికీ. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నా. ఐ నో చాలా తుకడాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంత తుకడాలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా చాలా డౌట్స్ వస్తాయి. సో ప్లీజ్ పింగ్ ఆల్ యువర్ డౌట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో మ్యాక్సిమం అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం యూట్యూబర్లో పోస్ట్ కొడుతున్నా, బట్ స్టిల్ ప్లీజ్ టు అడ్జస్ట్. ఐ నో మీరు అడ్జస్ట్ అవుతారని. సో ఇంకేమైనా మర్చిపోతే నెక్స్ట్ క్లిప్లో ఇంక్లూడ్ చేస్తా. సో క్లిప్కి సంబంధం లేదనుకోకండి, బేసిక్గా ఇక్కడ గుర్తుండట్లేదు. సో ఈ సామ్నవి క్లినిక్ వాళ్ళే అప్పట్లో బాగా గిల్లేసుకునేదాన్ని కాబట్టి చాలా రెడ్గా అయిపోయి వూండ్స్ కొంచెం బ్లడ్ కూడా వచ్చేసేవి. సో దెన్ దే సజెస్టెడ్ దిస్ వన్, యాక్నిసిన్ జెల్. ఇది జస్ట్ వూండ్స్ పైన, పింపుల్స్ పైన పెట్టుకుని ఒక 15 minutes ఉంచుకొని కడిగేసుకోమన్నారు. సో ఇట్ రియల్లీ వర్క్ మీ. అంటే పింపుల్స్ నేను తగ్గించలేదు కానీ ఇది కొంచెం కామ్ చేసింది. సో బ్లెమిషెస్ అయితే ఇది యూస్ చేసాకపోయాయి మ్యాక్సిమం. సో అండ్ నెక్స్ట్ కొరియన్లో యాక్సిస్ వై సంథింగ్ ఏదో క్రీమ్ కొంచెం ట్రెండ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ వీడియోస్లో ఐ వాంటెడ్ టు ట్రై దట్. సో ఎలా ఉందో చెప్తాను. సో
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై స్కిన్ కేర్ జర్నీ. అండ్ స్టార్టింగ్లో చాలా ఇన్సెక్యూరిటీస్ ఉండేవి నాకు. అంటే చూసారు కదా పిక్స్ ఎలా ఉండేవో. బట్ లేటర్ ఆన్ ఐ డిస్కవర్డ్ దట్ వీ హ్యావ్ టు లవ్ అవర్ ఓన్ స్కిన్. కొంచెం బయటకు వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఎంత కాదనుకున్నా అడుగుతారు కదా ఏ స్కిన్కి ఏమైంది అని చెప్పి. సో ప్లీజ్ అట్లా ఎవరన్నా ఉంటే ప్లీజ్ అట్లా అడగండి. మీకు ఏమైనా సొల్యూషన్స్ తెలిస్తే చెప్పండి, కానీ అదేమైంది ఇదేమైంది అని మాత్రం అడగండి. బికాస్ ఐ నో ద పెయిన్. ఎంత మన స్కిన్ని మనం లవ్ చేసుకోవాలనుకున్నా దాట్ ఫేస్ ఆఫ్ లైఫ్లో వీ కుడెంట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. ఐ నో దట్. సో యా, జెన్యున్గా కోరుకునేది మాత్రం ఒకటే, యాక్నే ఉన్న వాళ్ళందరికీ త్వరగా యాక్నే తగ్గిపోవాలి అండ్ గ్లోయి స్కిన్ కావాలనుకున్న వాళ్ళందరికీ గ్లోయి స్కిన్ రావాలి. సో ఏదో చెప్దామని ట్రై చేస్తున్నా, బట్ స్టిల్ పని అవ్వట్లా. సో ఇంకా చెప్పాలనుకున్నది కూడా ఇంకేం లేదు, మ్యాక్సిమం అన్నీ చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్. అండ్ ఆల్సో యూ కెన్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ mahita.png. యా, ఇంకేమైనా స్కిన్ కన్సర్న్స్ ఉన్నా నాకు తెలిసినంత వరకు చెప్తాను. మ్యాక్సిమం నేను అంత స్కిన్ కేర్ స్పెషలిస్ట్ని ఏం కాదు, బట్ 4 years పడి ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ సమ్ లిటిల్ బిట్ నాలెడ్జ్ హౌ దీస్ ప్రోడక్ట్స్ వర్క్ అని. సో యా, దట్స్ ఇట్. ఐఎమ్ ఎండింగ్ ద వ్లాగ్ హియర్. సో ఇది వ్లాగ్ అది వీడియో. సో యా, దట్స్ ఇట్. ఐఎమ్ ఎండింగ్ ద వీడియో హియర్. సో యూ గైస్ నో ద రీల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతారని మళ్ళీ చెప్తున్నా. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. Thank you.